ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. ఇవాళ రెండో రోజు సీఎం రేవంత్ పలువురు కేంద్ర మంత్రుల్ని కలవనున్నారు. కేంద్ర మంత్రుల్ని కలిసి రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యలపై చర్చించనున్నారు. దాంతో పాటు సీఎం రేవంత్ ఇవాళ హైకమాండ్ పెద్దల్ని కూడా కలిసే అవకాశం ఉంది. హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణకు సంబంధించిన డిపిఆర్ తో పాటు రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర దక్షిణ భాగాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి మద్దతు కోరుకోవడం లక్ష్యంగా సీఎం రేవంత్ కేంద్ర మంత్రులతో సమావేశాలు జరపనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా ఎరువుల కొరత ఉండటంతో ఎరువుల కోటాను వెంటనే విడుదల చేయాలని రేవంత్ విజ్ఞప్తి చేస్తారు. రేషన్ కార్డుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తోంది. కొత్త కార్డుల పంపిణీ సందర్భంగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో ఈ నెల 14న బహిరంగ సభ నిర్వహించబోతోంది ప్రభుత్వం. రెండో రోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, రెండో రోజు ఎవరెవరిని కలవబోతున్నారు తెలంగాణ సీఎం ఢిల్లీలో? సుమార్ ఈ రోజు కూడా తెలంగాణ సీఎం ఢిల్లీలో బిజీగానే గడపనున్నారు. ముఖ్యంగా కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, అశ్విని వైష్ణవ్, భూపేంద్ర యాదవ్, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, మనోహర్ లాల్ ఖట్టర్ తో పాటు ఇంకా కొంతమంది మంత్రుల అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది. అయితే అమిత్ షా తోటి విభజన హామీలు, రెండు రాష్ట్రాల మధ్యలో నెలకొన్న వివాదాలు, పెండింగ్ నిధులతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపైన కూడా ఆయన అమిత్ షా తోటి చర్చించేందుకు అమిత్ షా అపాయింట్మెంట్ కోరడం జరిగింది. మొన్న తెలంగాణలో అమిత్ షా పర్యటించిన సమయంలో కూడా అమిత్ షా అపాయింట్మెంట్ కోరడం జరిగింది. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా అమిత్ షాను కలవలేకపోయారు. ఇప్పుడు ఢిల్లీలో ఆయన అపాయింట్మెంట్ ను కూడా అడగడం జరిగింది. రాష్ట్ర విభజన సమయంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటన్నిటిని నెరవేర్చే దిశగా అమిత్ షా తోటి కూడా ఆయన అపాయింట్మెంట్ కానున్నారు. అయితే బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం, తెలంగాణ నీటి వాటా, అభ్యంతరాలకు సైతం ఈ చర్చలకు కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్దం అనేది కూడా ఇప్పటికే సిఆర్ పాటిల్ కు చెప్పడం జరిగింది. బనకచెర్ల పైన రెండు రాష్ట్రాల మధ్యలో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించుకునే దిశగా తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా ఉంది అంటూ కూడా ఇప్పటికే సిఆర్ పాటిల్ కు చెప్పారు. దానికి సంబంధించి కూడా మరోసారి సిఆర్ పాటిల్ ని కలవనున్నారు. అదేవిధంగా ఏదైతే ఎరువుల కొరతకు సంబంధించి కూడా జేపీ నడ్డా తోటి ఆయన భేటీ కానున్నారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యకు సంబంధించి ఇప్పటికే ఎరువుల రసాయనాల కొరత ఉన్న నేపథ్యంలో వాటన్నిటిని కూడా తెలంగాణకు రావాల్సిన గత 3 సంవత్సరాలుగా కూడా రావట్లేదు. వాటన్నిటిని కూడా విడుదల చేయాలంటూ కూడా ఆయన కోరనున్నారు. అదేవిధంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తోటి కూడా ఆయన ఈరోజు భేటీ కానున్నారు. ఏదైతే రైల్వే పనులు, నిధులపైన కూడా అశ్విని వైష్ణవ్ తోటి చర్చించనున్నారు. అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ కు సంబంధించి కూడా రక్షణ శాఖకు సంబంధించిన భూములు, కంటోన్మెంట్ తో పాటు పలు పెండింగ్ అంశాలను కూడా రాజ్నాథ్ సింగ్ తోటి ఈ యొక్క భేటీలో చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే పర్యావరణ అనుమతులు, అనేక ప్రాజెక్టులకు కూడా ఇంకా పర్యావరణ అనుమతులు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో పర్యావరణ కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ను కూడా ఈ రోజు కలిసేందుకు అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది. భూపేంద్ర యాదవ్ తోటి కూడా అనేక అంశాలపైన ఏదైతే కేంద్రం నుంచి ఆ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఇంకా రాకపోవడము, అవన్నిటిని కూడా పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా భూపేంద్ర యాదవ్ తోటి వినతి పత్రం కూడా ఇచ్చి కేంద్ర మంత్రుల్ని కలిసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. థాంక్యూ గోపి.